చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యం మేలుతుందన్న ఆయన పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకరీ చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగంలో అన్ని శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారని తెలిపారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరెండర్ లీవ్లను 1/2 చేశారు. కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ లో పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఉప మంత్రి అని, పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఓట్లు అడుక్కునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అని నిలదీశారు. పులికప్పు జనవరిలో వేశాడు. అయినా కూడా ఇప్పటికీ 6 ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి లేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం ఓహో వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మతొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నిమిత్తం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకు ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి.